అసలు నువ్వు ఏమనుకుంటున్నావే? ఈ రమాదేవి కోడళ్ళని అనుకుంటున్నావా? నువ్వెప్పటికీ ఈ రమాదేవి కోడలివి కాలేవు. నా కొడుకును మోసం చేసి నా కొడుకును బుట్టలో వేసుకొని నా కొడుకు చేతి నీ మెడలో తాళి కట్టించుకుంటావా? అసలు నువ్వు ఏమనుకొని ఇదంతా చేశావే? నువ్వు ఎప్పటికీ నా కోడలు కాలేవే. నా కోడలు ఎప్పటికైనా దీక్షే. నువ్వు నన్నే మోసం చేయగలిగిన దానివి. ఇక నా కొడుకునింత నువ్వు నన్ను మోసం మోసం చేసినంత కూడా కాదు. అయినా నువ్వు అసలు ఏమనుకుంటున్నావే? మహారాణినని నా ఇంట్లో అడుగు పెట్టావు. కానీ తీరా నీ బండారం బయటపడక్క ఆ తర్వాత నా కొడుకుతో ఎలాగైనా తాళి కట్టించుకోవాలని ఈ విధంగా ప్లాన్స్ చేసి నా కొడుకుని దక్కించుకుంటావా? ఇలాంటి దాన్ని చూస్తుంటేనే కడుపు మంటగా ఉంది. అయినా ఎందుకు రమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావు? వాడికి నచ్చింది, వాడు రోజా మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకో? ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉందా? అవసరం ఉందండి, అవసరం ఉంది. నేను చెప్పాల్సిన అవసరం అంతకంటే ఉంది. అసలు నా కొడుకును మోసం చేసి అలా ఇలా తాళి కట్టించుకుంటుంది. ఇది ఎప్పటికీ నా కోడలు కాలేదు. రామాదేవి కోడలు ఎప్పటికైనా దీక్షే అవుతుందండి. తను ఎప్పటికీ కాలేదు. అయినా ఇది మన కోడలేంటి? దీని స్థాయి ఏంటి? మన స్థాయి ఏంటి? నా కొడుకును మోసం చేసినంత మాత్రాన ఇంట్లో అందరూ కూడా అలాగే మోసపోతారని అనుకుంటున్నావానే? అలా ఎప్పటికీ జరగదే. అసలు ఏమనుకుంటున్నావే? నేను ఎప్పటికైనా మీ కోడల్ని అనడానికి ఇదిగో అరుణ్ బాబు గారు కట్టిన తాళి సాక్ష్యం. అవునా? ఆ తాళి సాక్ష్యమా? అయితే ఆ తాళి లేకపోతే నువ్వు ఎప్పటికీ నా కొడుకుకు భార్యవు కాలేవు కదా. ఇప్పుడే ఆ మెడలో ఉన్న తాళిని తెంపిస్తాను అని విధంగా అంటూ కోపంగా వచ్చి అలా రోజా మెడలో ఉన్న తాళిని తెంపబోతూ ఉండగా అదే సమయానికి షాకింగ్గా అరుణ్ చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే రామాదేవి చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు కోపంగా హర్ష వచ్చి నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా రామాదేవి? ఇలా చేయటం కరెక్ట్ కాదు. వాడు నచ్చి రోజా మెడలో తాళి కట్టాడు. నువ్వలా తాళిని చెంపాలని చూడటం నీకు అర్థమవుతుందా? పవిత్రమైన తాళి కింద మర్యాదని నువ్వు మంటలో కలిపేస్తున్నావు. ఏంటండి, నీ మంటలో కలపట్లేదు. దీనికి నా కోడలయ్యే అర్హత లేదని అంటున్నాను. అందుకే దీని మెడలో ఉండకూడదు. వదులు రమాదేవి అని విధంగా అంటూ ఉండగా వెంటనే తాళిని తెంపబోతూ ఉన్న సమయంలో గట్టిగా రమాదేవి చేయిని పట్టుకుంటుంది. వదులుతావా లేదా? వదలకపోతే బాగుండదు రమాదేవి. పసుపు తాడిని తెంపాలని అలా ఇలా అనిపిస్తుంది. నువ్వు కూడా అదే స్థానం నుండి వచ్చావు కదా, తెప్పురా. వదులు రామలక్ష్మి అని గట్టిగా అరవగానే వెంటనే కోపంగా తాళిని తెంపకుండా చూస్తూ ఉండిపోతుంది. ఈరోజు మీరు నన్ను ఆపరేమో, కానీ ఇది నా కోడలు ఎప్పటికీ కాలేదు. నా కోడలు దీక్షే అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే అమ్మ రోజా నువ్వు కూడా పద అమ్మ, ఎప్పటికైనా అది నిన్ను కోడలిగా ఒప్పుకుంటుంది. తల్లి కదా అమ్మ, ఆ మాత్రం ఉంటుందిలే. ఏరా నువ్వేం చూస్తున్నావురా ప్రేమ్, త్వరగా పద వెళ్దాం అని ఏంటో ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. మరోవైపు ఎవరైనా ఉన్నారా, డోర్ ఓపెన్ చేయండి అని ఏంటో చామంతి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్మీ వ్యక్తి వచ్చి ఆ సౌండ్ విని డోర్ ఓపెన్ చేయగానే పరిగెత్తుకుంటూ వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటుంది. అంతలో రోజాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అక్క మోసం చేసి పెళ్లి చేసేసుకుందా అని అనుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఏం జరిగిందో ఏమో అని చంద్రిక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే కార్ నుండి అందరూ కూడా దిగుతారు. అదే సమయానికి అరుణల రోజాతో కలిసి రావడాన్ని చూసిన చంద్రిక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. అమ్మ అయిపోయిందమ్మా అని అంటూ దీక్ష చాలా బాధపడిపోతూ ఉంటే ఇక అదే సమయానికి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా ఫ్లవర్ వాజ్ని క్రింద పడేయగానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదే, నువ్వు అడుగు పెట్టకూడదు అని కోపంగా అంటూ ఉంటే రమాదేవి అలా ఎందుకు మాట్లాడుతున్నావు? మనం కూడా ఆ స్థాయి నుండే వచ్చామన్న విషయం తెలుసు కదా. ఏ స్థాయి నుండి వచ్చామన్నది కాదండి, ఇది మాత్రం నా కోడలు కాదు. వీళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఏ రోజైతే దీని మెడలో తాళి కట్టాడో ఆ రోజే వీడు నాకు చచ్చిపోయాడు. ఇక వీడు లేడు, అయిపోయింది.
నా కొడుకే నేనని అనుకున్నాను, నేనే వాడని అనుకున్నాను, కానీ వాడు నన్ను మోసం చేశాడు. ఇక నా దృష్టిలో వాడు చచ్చిపోయాడు. వాడెవడు లేడండి. ఇక వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మనండి. ఎందుకలా మాట్లాడుతున్నావు రామాదేవి? ఇప్పుడు అందరూ నలుగురు నా గురించి ఏమనుకుంటారు? ఏమని సమాధానం చెప్పాలి? నలుగురు మనకేమైనా చేస్తున్నారా? చెప్పు రామాదేవి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను మోసం చేశాడండి వాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. వాడు ఆ రోజా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. రోజా అడుగు పెడితే ఇక నేను ఉండను. అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నేనే చచ్చిపోతాను. నాకు పాడ కట్టినాక నన్ను ఈ శవాన్ని బయట పడేశాకే ఆ తర్వాతే వీళ్ళని ఇంట్లోకి రమ్మనండి. అప్పటి వరకు వీళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. పెడితే పెట్టరా, నేను చచ్చిపోతాను, ఆ తర్వాత మీరు పెట్టుకోండి. ఎందుకలా మాట్లాడుతున్నావు రామాదేవి అని కోపంగా అంటూ ఉంటే, నేను ఇలాగే మాట్లాడతాను, ఇంతే నా పంతం, ఇంతే నా పౌరుషం అని అంటూ ఉండగా అదే సమయానికి చిట్టి అని పిలవగానే వెంటనే గన్ని తీసుకుని రాగానే ఇక గన్ని అలా గురిపెట్టుకుంటుంది. నీకేమైనా పిచ్చా? అసలు నీకు ఈ అధికారం, పరువు, అర్హత ఇవన్నీ రావడానికి కారణం ఎవరు? నేనే కదా. మనం కూడా ఆ స్థాయి నుండే వచ్చాం. అప్పట్లో మనం కూడా ఇలాగే పెళ్లి చేసుకొని వచ్చాం. కానీ మా అమ్మ అప్పుడు ఇలా నీ పట్ల ప్రవర్తించుంటే అప్పుడు నీ స్థాయి, నీ అర్హత, హోదా ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకుంటే నీకే అర్థమయ్యేది. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే, నేను ఇలాగే మాట్లాడతాను, మీరు అవునన్నా కాదన్నా ఇట్లే మాట్లాడతాను, కానీ వాళ్ళు మాత్రం ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. నా కోడలిగా రోజాను నేను ఎప్పటికీ ఒప్పుకోను అని ఈ విధంగా అంటూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అది మాత్రం అడుగు పెడితే నేనే చచ్చిపోతాను, నేనే ఉండను అని తేల్చి చెప్పగానే ఇక షాకింగ్గా అందరూ కూడా చూస్తూ ఉండిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.